హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. స్పిరిట్ మూవీ, ప్రభాస్ గారు నటిస్తున్న స్పిరిట్ మూవీ పట్టాలెక్కనుంది. స్పిరిట్ మూవీకి లైన్ క్లియర్ అని ఎందుకు పెట్టానంటే, స్పిరిట్ మూవీ ఈ డిసెంబర్లో పూజా సెరమోనీ చేసుకోబోతుంది అని క్లియర్గా భూషణ్ కుమార్ గారు అయితే హింట్ అయితే ఇచ్చారనమాట. అంటే ఈ మూవీలో అప్డేట్స్ ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ ఎలా ఉన్నాయంటే, స్పిరిట్ మూవీలో ప్రభాస్ గారు ఒక డిఫరెంట్ కాప్ రోల్, అంటే ఒక డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తున్నారనేసి ఇది వరకే మన సందీప్ రెడ్డి వంగ గారు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇంకా ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, స్పిరిట్ మూవీలో ప్రభాస్ గారు 3 డిఫరెంట్ రోల్స్ చేయబోతున్నాడంట. అంటే 3 డిఫరెంట్ రోల్స్ ఎలా ఉండబోతున్నాయి అది అనేది సందీప్ రెడ్డి వంగ గారికి తెలియాలి. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు ఈ కాంబినేషన్, ప్రభాస్ వీళ్ళిద్దరి కాంబినేషన్ వేరే లెవెల్లో ఉండబోతుంది అనమాట. సో ఇంతలో ఇంకో వచ్చిన అప్డేట్ అంటే, మ్యాక్డాన్ సియాంగ్ అంటే డాన్లీ ఆయన ఈ మూవీలో ఉండబోతున్నారు. అది కూడా ఒక నెగిటివ్ షేడ్, అంటే విలన్ పాత్ర చేయబోతున్నారు అనేసి అయితే ఇది వరకే సోషల్ మీడియాలో చాలా అయితే రచ్చ జరిగింది. అయితే ఇదన్నిటికీ తెరలేపుతూ ఆయన సలార్ మూవీ పోస్టింగ్ అయితే చేశారు. ఎవరంటే డాన్లీ. అది మొన్న రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో అయితే స్టోరీ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఏమైందంటే, మ్యాక్డాన్ సియాంగ్ ఆయన స్పిరిట్ మూవీలో, అదే సలార్ మూవీలో మేబీ 2లో ఉండొచ్చేమో అనేసి అయితే చాలామంది అయితే అనుకున్నారు. బట్ అదంతా కాదు, ఆయన స్పిరిట్ మూవీలోనే నెగిటివ్ షేడ్ అయితే చేయబోతున్నారు విలన్ పాత్రగా. అదైతే కన్ఫర్మ్ అయినట్టే కనిపిస్తుంది, మ్యాక్సిమం ఇంకా ఫిక్స్ అయినట్టే అయితే కనిపిస్తుంది. అయితే ఫస్ట్ అప్డేట్ అంటే, డిసెంబర్లో మూవీ అయితే సెరమోనీ, పూజా సెరమోనీ అయితే స్టార్ట్ అవుతుంది. ఎర్లీ 2025 అంటే మేబీ మార్చ్ ఆర్ ఫిబ్రవరి నుంచి అయితే షూట్ అయితే రెజ్యూమ్ అవుతుంది అనమాట. అంటే మూవీ షూట్ అయితే స్టార్ట్ అవుతుంది స్పిరిట్ మూవీది. అంటే ఇప్పుడు ప్రజెంట్ సాంగ్స్ అండ్ స్టోరీ రైటింగ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ లెవెల్ అయితే జరుగుతుంది స్పిరిట్ మూవీ. సో సందీప్ రెడ్డి వంగ గారు అయితే అదైతే క్లియర్ చేశారనమాట. ప్రజెంట్ మ్యూజిక్ కంపోజ్ చేసే ఆలోచనలో కూడా ప్రజెంట్ అయితే జరుగుతుంది అనమాట. సో మ్యాక్సిమం ఈ డిసెంబర్కి అయితే పూజా సెరమనీ అయితే అయిపోద్ది, అది కూడా ఓకే. అండ్ ఈ మూవీ 6 monthsలో కంప్లీట్ చేస్తారంట షూట్. అంటే 6 monthsలో మూవీ కంప్లీట్ అయిపోద్ది, హాఫ్ ఆఫ్ ద ఇయర్లో కంప్లీట్ అయిపోద్ది. అంటే 2025కి క్లోజ్ అయిపోద్ది మూవీ షూట్ అయితే. మిగతా ప్రొడక్షన్ అంతా నెక్స్ట్ విఎఫ్ఎక్స్ ఇవన్నీ చూసేసరికి 2026 మిడ్లో, అంటే మేబీ మార్చ్ టు మే అండ్ జూన్ ఈ మధ్యలో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడు వచ్చినా చెప్తున్నాను, ఈ మూవీ అయితే ఒక రికార్డ్ అయితే బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు మనం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ గారి కాంబినేషన్ అయితే మనం అనుకున్నాం. బట్ ఇప్పుడు డాన్లీ కూడా వచ్చారు. వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఇది మాత్రం పక్కా ఫిక్స్ అయిపోయినట్టయితే కనిపిస్తుంది మూవీ వరకు అయితే. మరి ఈ మూవీ ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అయితే ప్రభాస్ గారు ఆల్రెడీ హోంబలేకి 3 మూవీలు ఆల్రెడీ ఆయన ప్లాన్ చేసుకున్నాడు. అది 2025, 2026, 2027 అయితే వస్తున్నాయి అని అయితే ఆల్రెడీ చెప్పాడు అనౌన్స్మెంట్. అయితే ఈ 2026లో ప్రభాస్ గారి మూవీ 2 రాబోతున్నాయి. అంటే 2026లో పీవీసీయూ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో బ్రహ్మరాక్షస మూవీ రాబోతుంది అండ్ స్పిరిట్ కూడా రాబోతుంది. అది మ్యాటర్ అనమాట. సో 2025కి మేబీ రాజాసాబ్ వస్తుంది, లేదంటే 2026కి సలార్ 2 కానీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్, ఈ రెండిట్లో ఏదైనా రావచ్చు. మేబీ 2025లో సలార్ 2 కూడా రావచ్చు. సో ప్రభాస్ గారు లైనప్ అండ్ ప్రభాస్ గారు ప్లానింగ్ వేరే లెవెల్ అయితే కనిపిస్తుంది. అంటే ఇయర్లీ ఆయన మాట ఇచ్చేటట్టు ఒక 2 మూవీస్ అయితే వచ్చేటట్టే కనిపిస్తున్నాయి. బట్ ప్రొడక్షన్స్ ఇవన్నీ టైం చూస్తే మరి డిలే అయితే మనం ఏం చేయలేం. కానీ ఆయన అయితే కరెక్ట్గా వర్క్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ప్రజెంట్ గారు ప్రభాస్ గారు లైనప్లో ఉన్న మూవీస్ మేబీ 11 or 12 అని అయితే ఉన్నాయి ప్రజెంట్ ఆయన లైనప్. అది ఒక వీడియో అయితే మనం తప్పకుండా చేద్దాం. అయితే స్పిరిట్ మూవీకి వచ్చేసరికి వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ అనమాట వేరే లెవెల్లో ఉండబోతుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, భూషణ్ కుమార్ గారు చెప్పారు రాజాసాబ్లో కొన్ని విజువల్స్ అనమాట హ్యారీ పోటర్ లెవెల్లో ఉన్నాయి అనేసి అయితే చెప్పారు. సో రాజాసాబ్ మీద కూడా కొంచెం అంచనాలు పెరుగుతున్నాయి. బట్ ఈ మధ్యన బాలీవుడ్లో హర్రర్ మూవీ జోనర్కి ఎక్కువ రెస్పాన్స్ అయితే వస్తుంది. సో రాజాసాబ్ కాస్త హిట్ అయినా మ్యాక్సిమం ఒక 400 to 500 crores అయితే కొట్టే క్యాబుల్ ఉన్న మూవీ. సో మరి ఏమవుతుందో అయితే మనం చూద్దాం. ఇది స్పిరిట్ వరకు ఉన్న అప్డేట్స్ ప్రెజెంట్స్.
ప్రజెంట్ ఇంకా హీరో అని ఏంటివన్నీ మండింది మనకు ముందున్న వీడియోలో మనం చెప్పబోతాం. సో ఇది వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ వెళ్ళిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.